ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రీసెంట్ పరిణామాలను చాలా కూలంకషంగా నేను కాలోజీ టీవీ వేదికగా చెప్పడం జరిగింది. కొంతమంది దాన్ని నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. కానీ ఈరోజు ఒక ప్రూఫ్ చూపించబోతున్నాను. కవితను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి కోణంలో కొన్ని విషయాలను అంటే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టినటువంటి పోస్టుల ద్వారా మీకు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే కవిత ఖచ్చితంగా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇటు కేసీఆర్ పైనే పరోక్షమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి విషయం అయితే మనమైతే గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొంత ఆమెను పార్టీ నుంచి గెంటేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు చాలా కీలకంగా మరి ఏం చేయబోతున్నారు అనేటువంటి కోణంలో ఒక చిన్న విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే కవిత రీసెంట్గా 2-3 పరిణామాలు మనం చూసినాం. ఒకటి, ఆమె మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, సామాజిక తెలంగాణ కోసం మనం కొట్లాడాలి అంటూ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనపైనే విమర్శలు, పరోక్షమైన విమర్శలు గుప్పించినటువంటి సంధించినటువంటి సందర్భం అయితే కనబడ్డది. అదేవిధంగా సామాజిక అంతరాలు లేనటువంటి తెలంగాణ కోసం మనం కొట్లాడాలి అంటూనే ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి అనేటువంటి కోణంలో ఆమె కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే రైతు బంధు ద్వారా సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి. భూమి ఉన్నటువంటి రైతుకు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి రైతు బంధు ద్వారా డబ్బులు అంతా ఉన్నాయి. కానీ భూమి లేనటువంటి నిరుపేదలకు మాత్రం ఏమీ దక్కడం లేదు అంటూనే కేసీఆర్ పాలనలో ఏ విధంగా సామాజిక అంతరాలు పెరిగిపోయిన కోణంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేడే రోజున. అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా దీనిపైన చాలా నాపైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది, ఇది కామని అంటూ ఆమె కొట్టిపడేస్తూనే దానిపైన పార్టీ కూడా ఇంతవరకు స్పందించలేదనుకోవడంలో పార్టీ పైన కూడా కొన్ని విమర్శలు చేసినటువంటి ఈ సందర్భంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతుందో దాని ద్వారా ఈరోజు కవితను కంప్లీట్గా పార్టీలో ఇగ్నోర్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలపడతా ఉన్నాయి. ఒకసారి దాని గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ట్విట్టర్లోని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్, ఇది ఒకసారి గమనించండి. ట్విట్టర్లోని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తీర్చిదిద్దిన పొలిటికల్ మిసైల్స్ కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటున్నారు. కాబట్టి అంటే ఇక్కడ విషయం ఏంది, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తీర్చిన పొలిటికల్ మిసైల్స్ కేటీఆర్ హరీష్ రావు అంటూ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక వీడియోను చేసి పెట్టడం ద్వారా ఈరోజు కవితను ఇగ్నోర్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలకు ఈ యొక్క ట్విట్టర్లో పెట్టినటువంటి ఈ ట్వీటు చాలా పకడ్బందీగా కనబడతా ఉంది. ఇది ఊతమిస్తూ ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత అసలు లేదా ఉందా అనే కోణంలో ఒకసారి చూసినట్లయితే ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కసారి క్లియర్గా మీరు చూసినట్లయితే ఇదే కాకుండా ఇంకో 2-3 పోస్టులు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి అంటే ఇద్దరు ఒకటే అనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీలో తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి ఉన్నట్టున్నది, అది ఒక్కసారి కూడా చూద్దాం. సో ఎక్కడ కూడా కవితను ఎంకరేజ్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూడండి, ఎవడెన్ని కుట్రలు చేసినా ఎంత శునకానందం పొందినా చూడండి, ఇది అంటే పెడితే కొంత కమ్యూనిటీ గైడ్లైన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి మేము పెట్టట్లేదు. సో ఇక్కడ చూడండి, ఎవడెన్ని కుట్రలు చేసి ఎంత శునకానందం పొందినా పక్కా వ్యూహంతో అన్ని దిక్కులుండి అష్టదిగ్బంధనం చేసి మిమ్మల్ని చీల్చి చిన్నాడుతూనే ఉంటారు, వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు అంటూనే ఈరోజు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా 2-3 రోజులుగా అంటే పార్టీలో అంతర్గత సంక్షోభం బహిర్గతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ విధంగా మా మధ్యలో ఎలాంటి పొరపక్షాలు లేవు, ఎలాంటి విభేదాలు, మేమంతా ఒక్కటే అనేటువంటి కోణంలో ఈరోజు చాలా స్పష్టంగా వీళ్ళ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్స్లో పెడతా ఉన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికులు కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటా ఉన్నారంటే కవితను దూరం పెడుతున్నారా? ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు
కేసీఆర్ తీర్చిదిన వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ ఈ ముగ్గురు విషయంలో మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇద్దరినేమో ఈరోజు ఇద్దరు ఒకటే అనే కోణంలో బలంగా తీసుకుపోతున్నారు. ఇందులో 2-3 కోణాలు ఉంటాయి. ఒకటి, కవితను పార్టీ నుంచి గెంటేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఆమె వాళ్ళ కుటుంబ సభ్యురాలే అయినప్పటికీ కూడా, కవిత వాళ్ళ కుటుంబ సభ్యురాలు అయినప్పటికీ కూడా ఒక మహిళ కాబట్టి ఆమెను తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, మహిళ కాబట్టి ఆమెను అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంటే సొంత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డ కవిత మహిళకే ఈరోజు ప్రాధాన్యం లేదు అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఏ విధమైనటువంటి మహిళలకు ఏ విధమైన ప్రాధాన్యం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా ఆశప్రియ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కరడుగట్టినటువంటి సోషల్ మీడియా కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కాలకేయులు. చాలా స్పష్టంగా చెప్తాను నేను. సో ఇలాంటి పరిస్థితుల్లో సొంత బిడ్డకే ప్రాధాన్యం లేదు, సొంత బిడ్డనే అవమానిస్తాను, సొంత బిడ్డనే పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఆశప్రియ లాంటి అనేకమైనటువంటి కరడుగట్టిన కార్యకర్తలు చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళను ఏ విధంగా పురుగుల్లాగా చూస్తారో ఒక్కసారి ఆ మనులందరూ కూడా, మహిళా కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అనేది ఈరోజు మేమైతే భావిస్తూ ఉన్నాం. సో 100%. సో గత కొన్ని రోజులుగా నేను కూడా చేసిన ఏంది, కవిత సొంత కుంపటి పెట్టబోతుందా, కవిత పార్టీ పెట్టబోతుందా, లేదంటే ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కొన్ని స్టోరీస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఈరోజు స్పష్టంగా దీని ద్వారా మీకు అర్థమవుతూ ఉంటుంది, కవితను పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సొంత కుటుంబ సభ్యులే అవమానిస్తూ ఉన్నారు. ఆమెను పార్టీ నుండి గెంటేసేటువంటి ఒక భారీ కుట్రకు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ కేసీఆర్తో పాటు వీళ్ళందరూ కూడా అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మీకు ట్విట్టర్లో కరెక్ట్గా 2-3 రోజుల నుంచి పోస్టులు అబ్జర్వ్ చేస్తే కవితను ఏ విధంగా ఇగ్నోర్ చేస్తున్నారో మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా రజతోత్సవ వేదిక సభ సాక్షిగా కేటీఆర్ను తన వారసుడని డిక్లేర్ చేయడం జరిగింది పరోక్షంగా కేసీఆర్. దానిలో ఇద్దరు వచ్చుకున్నారు, ఒకరు కవిత, 2 హరీష్ రావు. సో ఈ క్రమంలో కవిత పైన పలు విమర్శలు వచ్చినాయి. అదేవిధంగా ఇటు హరీష్ రావు పైన కూడా సొంత కుంపటి పెడతారా అనేటువంటి, లేదంటే వేరే పార్టీలు జరుగుతున్న విమర్శలు బలంగా వచ్చినాయి. సో అందులో మనం కూడా చాలా అనాలిసిస్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది. అది హరీష్ రావు పెడతారా, లేకపోతే కవిత పెడతారా, లేకపోతే ఇంకెవరన్నా పెడతారా అనేది చాలా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కోణంలో మొన్నటికి మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, మా నాయకుడు కేసీఆర్ ఒకవేళ కేటీఆర్ను కనుక ప్రెసిడెంట్ చేస్తా అంటే నేను స్వాగతిస్తా అని చెప్పడంతో ఈరోజు వాళ్ళంతా ఒకటైరు, కవితను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఒంటరి చేసే కుట్ర చేస్తున్నారా, పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నది అనేటువంటి కోణంలో ఈరోజు స్పష్టంగా మీకైతే కనబడుతుంటే అర్థమైతే నేనైతే అనుకుంటాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.